రష్మిక చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మాత తప్పు చేసడం వల్ల చేయాల్సి వచ్చింది. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మానందాన్ని చంపుకొని ఆ కళా పోషణ ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవతను హరిస్తూ మీరు ప్రోత్సహిస్తారంటే అది ఆదర్శవంతం కానే కాదు. దీన్ని నేను ఘటన జరిగింది, ఒక ఆమె చనిపోయింది, ఒక పిల్లవాడు దీనిలో కోమాలో ఉన్నాడు, తీరం నష్టం 2 కోట్లు కాదు 5 కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం తెచ్చిపెట్టారు. అందులో వయసులు పెద్దది కాదు. అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది. మనమంతా అందరూ కూడా సహాయం చేయాల్సిందే. అయితే ఇప్పుడు చర్చ జరగబోతా ఉన్నాయి. ప్రభుత్వానికి సినీ ప్రతిభ మధ్య దిల్ రాజు గారు దాన్ని నాయకత్వం ఇస్తారు. నేను విజయం చేసే ఒకటి, మీరు ఈ ప్రాజెక్ట్ ఘటన పైన కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి. ప్రజలపైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవకండి. అది చేయడం వల్ల మీకు నష్టం వస్తే లాభం లేదు. ఇది భవిష్యత్తులో మీరు మీ హద్దులు దాటకూడదు. ప్రభుత్వం కూడా చీప్ టాక్టిక్స్ కోసం పంచుకోకూడదు. ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని చెప్పడం అంటే అది బ్లాక్ మార్కెట్ ప్రభుత్వం ప్రోత్సహించినట్టు. అందువల్ల ప్రభుత్వం అలాంటి పని చేయకూడదు. సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వారు కూడా మీ హృదయంతో మీరుండి కళాంతరాన్ని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తారు తప్ప ఏ గంటలను దాడులు చేయరు. అందువల్ల ఇది దాడులు చేశారనే పద్ధతి కాకుండా కానీ చేసే అవసరం లేదు, వ్యతిరేకం కనిపిస్తున్నాం. అదే దాని కరెక్ట్ కాదని. అయితే అదే సందర్భంలో ఎవరు లక్ష్మణ్ నాయక్ వాళ్ళు దాచుకోవాలంటే ఏ సమస్యలు రావు. దాంట్లో ప్రభుత్వం కానీ సినిమా పరిశ్రమ కానీ పౌరులు కానీ ఎవరి హద్దులో ఉండాలంటే ఎవరి బాధ్యత నిర్వహించాలి. ఆ ప్రకారం చర్చలు సాగితే మంచిది అనిపిస్తుంది నా ఉద్దేశం.